నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. లగడపాటి రాజగోపాల్ రీఎంట్రీ. సరే, లగడపాటి అంటేనే ఒక సెన్సేషన్. ఆయన ఆంధ్ర ఆక్టోపస్. ఆయన సర్వే చేసి చెప్పారంటే లెక్కలు తప్పడానికి వీల్లేదు, కానీ తప్పాయి 2019లో. సరే అన్నట్టే ప్రకటించినట్టే ఆయన రాజకీయ సన్యాసం చేశారు. రాజకీయాలకు చాలా దూరంగా ప్రశాంతమైన జీవనం గడుపుతూ వచ్చారు. హఠాత్తుగా ఆయన అనుచరులు ఒక విజయవాడలోని ముఖ్యమైన హోటల్లో సమావేశం కావటం, ఆయన కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారనే వార్తలు రావటం, ఇవన్నీ ఏంటంటే ఒక కుదిపాయి. ఇక్కడ 2-3 అంశాలు మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ స్థానం నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసే అవకాశం ఉందా, ఉంటే ఏ మేరకు ఉన్నాయి, ఎందుకని కేశినేని నానిని పక్కన పెడుతున్నారు, కేశినేని నాని బదులు ఆయన సోదరుడు చిన్నీకి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో లగడపాటి రీఎంట్రీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అక్కడ, ఒకటి. రెండోది, ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన కాస్త బీజేపీలో చేరిపారు. ఆయన నుంచి కూడా ఈయనకి కబురు అందిందిట, నో, మీరు టీడీపీలోకి వెళ్ళటానికి వీల్లేదు, నాతో పాటు బీజేపీలోకి రండి, పొత్తులు కుదిరితే టీడీపీకి బీజేపీకి ఉమ్మడి అభ్యర్థిగా మీరే పోటీ చేయొచ్చు విజయవాడ లోక్సభ స్థానం నుంచి అని ఒక కబురు అందిందిట. సో మరి తేల్చుకోవాల్సింది లగడపాటి రాజగోపాల్. ఒక్కసారి లగడపాటి ఎంట్రీ ఇచ్చారంటే విజయవాడ షేక్ అవుతుంది. కారణం ఏంటంటే, ఆయన వద్దు అనుకుంటే ఎంత దూరంగా ఉంటారో, కావాలనుకుంటే అంతగా మమేకమై విజయవాడని చుట్టేస్తారు ఆయన. లగడపాటి రాజగోపాల్ స్పెషాలిటీ అది. ప్లస్ ఆయనతోటి ఎవరికి వైరం ఉండదు. ఏ పార్టీ అవతల వైరిపక్షాల వాళ్ళని కూడా ఆయన కలుపుకుని పోయే తత్వం. ఆయన రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టి ఎన్నాళ్ళు దూరంగా ఉంటూ వచ్చారు. బట్ ఏదో ఒక నెసెసిటీ ఆయన్ని ప్రాంప్ట్ చేసింది, ఒక అవసరం. అది చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సాన్నిహిత్యమా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం ద్వారా బీజేపీ అధిష్టానం నుంచి ఏమన్నా ఆయనకి సంకేతం అందిందా, ఎందుకు బీజేపీ విజయవాడని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అనుకుంటోంది, చిన్న గేమ్ ప్లాన్. సో ఒక కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఫోకస్ చేయించి బీజేపీ అడుగులు వేయాలనుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇప్పటికైతే ఇంటాక్ట్ బీజేపీ జనసేన అలయన్స్ కంటిన్యూ అవుతోంది. దాంట్లోంచి ఇంతవరకు ఎటువంటి వారి మధ్య ఏం అరమరికలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉంటే గింటే సోము వీర్రాజు గారితో పవన్ కళ్యాణ్ గారికి ఉండేవి. సరే, ఇప్పుడు అధ్యక్ష స్థానం మారిన తర్వాత, పురంధరేశ్వరి గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత బీజేపీ కూడా చాలా టాక్ట్ఫుల్గా వ్యవహరిస్తోంది. వాళ్ళ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, అంటే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని ప్రకటించడానికి బీజేపీకి ఆల్రెడీ సన్నాహకాలు చేసుకుంది. సో ఒకవేళ అదే జరిగితే 2 ఈక్వేషన్స్. కమ్మ సామాజిక వర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. సో 2 కులాల మధ్య, 2 సామాజిక వర్గాల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మొట్టమొదటిసారిగా తాము 2 ప్రధాన సామాజిక వర్గాలు కాకుండా వేరే సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రపోజ్ చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్న 27% మంది కాపు, బలిజ, ఒంటరి, తెలగ సామాజిక వర్గాల నుంచి రిప్రజెంటేటివ్గా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే ప్రచారం చేసుకోవడానికి బీజేపీ తన ప్రయత్నం తను చేసుకుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా బీజేపీ రంగంలోకి దిగితే వారికి పడే ఓట్ల శాతం గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఇంతకుముందు 100 కన్నా తక్కువ వచ్చాయి. మరి ఇప్పుడు ఏమన్నా పెరిగితే, బీజేపీగా పెరిగితే ఒక 1.5% పెరుగుతుందేమో. కాంగ్రెస్ ఎక్కడ కనిపించే అవకాశం లేని క్రమంలో సో లెక్కలు వేసుకుంది. బీజేపీకి ఇవాళ ఒక జనాకర్షణ ఉన్న నాయకుడు కావాలి విజయవాడ నుంచి. సో కేశినేని నాని టీడీపీ విడిచిపెట్టారు కాబట్టి ఆయన బీజేపీ లాక్కుందామా? దేర్ ఇస్ నో పాయింట్. టీడీపీలో ఉన్న, బీజేపీలో ఉన్న కేశినేని నాని ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. సో పక్కన పెడదాం. ఆల్రెడీ పోటీ చేయించిన ఇంతకుముందు దిలీప్ అనే అభ్యర్థి ఉన్నారు, ఆయన పోటీ చేద్దామా అంటే మరి ఆయన అంత సుముఖంగా ఉన్నారో లేదో. ఇంకొకటి, అసలు వైసీపీని ఎదుర్కోవడానికి వీలుగా ధీటైన అభ్యర్థి ఎవరు ఉంటారు జనంతో మమేకమయ్యి? లగడపాటి రాజగోపాల్. సో ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఎలా కన్విన్స్ చేయాలి? కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆయనకి కబురు అందింది. ఆయన ఇంకా ఏం తేల్చుకోలేదు. లగడపాటి గారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ఒక మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతానన్నారు. అంటే సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అయితే మొదలైనవి. విజయవాడ నుంచే లగడపాటి ఖచ్చితంగా పోటీ చేస్తారు. పార్టీ ఏది అనేది ఇతమిద్దంగా తేలాల్సి ఉంది. పొత్తు ఉంటే బీజేపీ టీడీపీ అభ్యర్థిగా, పొత్తు లేకపోతే మరి టీడీపీ అభ్యర్థిగాన్నా పోటీ చేయాలి, టీడీపీ జనసేన అభ్యర్థిగాన్నా పోటీ చేయాలి, లేకపోతే విడిగా బీజేపీ అభ్యర్థిగాన్నా పోటీ చేయాలి. ఒకవేళ 3 పార్టీలు కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన అనే
ఫార్ములా కనుక వర్కౌట్ అయితే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన రంగంలోకి ఉంటారు. అడ్వాంటేజ్ ఏంటి లగడపాటికి? విజయవాడ పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్స్లో ఆయన చేసిన సర్వీస్ యాక్టివిటీసు అండ్ నాన్ కాంట్రవర్షియల్ అండ్ అప్రోచబుల్. ఆయన ఎవరికైనా అందుబాటులో ఉండే నాయకుడు. ఎంపీగా కూడా ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారు. ఢిల్లీ పోతే ఢిల్లీలో కలిసే అవకాశం ఉండేది, విజయవాడ వస్తే విజయవాడలో. ఆయనకి ఇతరత్ర వ్యాపారాలు ఉన్నప్పటికీ ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఆయన ఏంటంటే ఎవరన్నా జనం వచ్చి మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడే అవకాశం ఆయనతో ఆ వెసులుబాటు ఉండేది. కేసినేని నాని కూడా ఇన్ దట్ వే ఆయన కూడా అప్రోచబులే. జనం ఆయన ఎప్పుడైనా కలుసుకునే అవకాశం. సరే ఏవో విభేదాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీతోటి. హీ వాంట్స్ టు స్టే అవే ఫ్రమ్ టీడీపీ నాని గారు. సో చిన్ని గారు ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ పాపులారిటీ అనేది మ్యాటర్ విజయవాడకి సంబంధించి. విజయవాడ సచ్ ఎ గ్లామరస్ లోక్సభ సెగ్మెంట్. ఎవరు అవునన్నా కాదన్నా స్టాల్ వర్డ్స్ అక్కడి నుంచి గెలిచారు, పార్లమెంట్ రిప్రజెంట్ చేశారు. సో అటువంటి స్థానం నుంచి బీజేపీ కోరుకునేది ఏంటి? ఒక సమర్థుడైన, జనామోదం ఉన్న, వివాదరహితుడైన ఒక నాయకుడు కావాలి. సో రాజగోపాల్ ఆయన ఎంపీగా ఉండగా చాలా ఎంపీ ఫండ్స్ కింద వచ్చి విజయవాడలో చేయించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. అండ్ లాబియింగ్ చేయటంలో కూడా ఒకవేళ ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించిన అంశాల మీద లాబియింగ్ చేయడానికి కూడా రాజగోపాల్ గారికి ఒక స్పెషల్ సర్కిల్ ఉంది ఢిల్లీలో. అటువంటి లాబియింగ్ చేయడంలో అంటే తెర వెనుక లాబియింగ్ చేయడంలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా తెలుగుదేశం సమయంలో వ్యవహరించినప్పుడు నిజంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో ప్రాంప్టింగ్ చేయడం కానీ, లాబియింగ్ విషయంలో ప్రాంప్టింగ్ చేయడం కానీ, ఆఫీసర్స్ని కన్విన్స్ చేసి ఫండ్స్ తెప్పించడంలో కానీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి కృషిని ఇక్కడ మనం అండర్స్కోర్ చేసి తీరాలి. సో ఆ స్థాయిలో అది తెర వెనుక లాబియింగ్. వెరాజ్ యాజ్ డైరెక్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, ఒక ప్రజాప్రతినిధిగా రాజగోపాల్కి అన్ని పార్టీలతోటి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఎక్కడైనా ఏ పనైనా సాధించి ఖచ్చితంగా దాని రిజల్ట్తో సహా వెనక్కి రాగలనే పేరు ఉంది. అందుకనే బీజేపీ ఆయన మీద ఫోకస్ పెట్టి ఉండొచ్చు. మరి ఎవరు మాడతారు? పిల్లిమేడలో గంట ఎవరు కడతారు? నేరుగా పిలిపించి మాడితే బాగుండదు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడించారు. ఇంకా రాజగోపాల్ గారు అవునని చెప్పలా, కాదు అని చెప్పలా. అదే సైమల్టేనియస్గా 2019 నుంచి కూడా తెలుగుదేశం ఓడిపోయినప్పటి నుంచి కూడా రాజగోపాల్ గారికి చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అడపాదడపా కలుసుకోవటం, ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో కలిసి మాట్లాడుకోవటం, ముచ్చటించుకోవడం జరుగుతుంది. బట్ ఎందుకు ఇంత సీరియస్గా లగడపాటి ఈ గేమ్లోకి దిగబోతున్నారు? ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. అస్త్ర సన్యాసం చేసి నేను ఇక యుద్ధం చేయనని చెప్పేసి భీష్మాచార్యుడి మాదిరి పక్కకు వచ్చేసిన లగడపాటి రాజగోపాల్ గారు మళ్ళీ బాణం పట్టుకొని, విల్లు పట్టుకొని ఎందుకు ఎన్నికల బరిలో దిగుతున్నారు? టార్గెట్ ఏంటి? ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? కులాల వారీగా విడిపోయిన, వర్గాల వారీగా విడిపోయిన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏ రకంగా ఆ కుల సమీకరణాలకి పైనుంచి అంటే వాటిని అధిగమించి జనామోదం ఆయన ఎలా పొందగలరు? ఆయన టెక్నిక్స్ ఆయనకున్నాయి. ఇవాళ ఆయన ఏం కాదు. ఆయన విజయవాడకి సుపరిచితుడు, చిరపరిచితుడు, జనాలకి దగ్గరోడు. సో ప్రతి సామాజిక వర్గంలోనూ ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్షియల్ ఒపీనియన్ లీడర్స్ అందరినీ ఆయన గ్యాదర్ చేయగలరు. ఇవాళ ఏ పార్టీకైనా, బీజేపీకైనా, టీడీపీకైనా, ఒకవేళ జనసేనకైనా అలాంటి ఒక క్యాండిడేట్ అవసరం విజయవాడ పార్లమెంటరీ స్థానం నుంచి. ఎందుకంటే ఓకే, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన సర్వేలు రకరకాల వివాదాలకు దారితీసి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ యాక్సెప్టబుల్. జనాలకి ఆయన ఆమోదయోగ్యుడు. ఏ పార్టీ నుంచి నుంచోబెట్టినా కూడా ఆమోదయోగ్యుడు. 2019లో తెలుగుదేశం మీద ఉన్నంత వ్యతిరేకత వాళ్ళు లేదు కదా. అండ్ మోర్ ఓవర్ అక్కడ గద్దిరామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సరే, బోండా గారు నారో మార్జిన్ తోటి ఆయన ఓడిపోయారు, జస్ట్ 1500-2000 ఓట్లతోటి. బట్ మిగిలిన నియోజకవర్గాలు ఏమున్నాయో వాటన్నిటిలోనూ ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ రాజగోపాల్ కంటూ ముఖ్యమైన అనుచరగణం ఉంది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తమాషా, ఇక్కడ రాజగోపాల్ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు చాలా సందర్భాల్లో. ఇటీవల కాలంలో చూస్తూ వస్తున్నాం. విజయవాడలో అయితే ఏకంగా బ్యానర్లు కట్టారు, ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావాలి. ఒక ప్లాన్ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారమే ఆయన ఎంట్రీ ఉండబోతోంది. ఇంకొకటి, వంగవీటి ఫ్యామిలీని, ఆయన ఏ పార్టీలో ఉన్నా వంగవీటి ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయగల సమర్థుడు, ఆయనకు ఆ దక్షత ఉంది. అలాగే ఆ 2 కుటుంబాలు, వంగవీటి కుటుంబం అలాగే మన దేవినేని నెహ్రూ గారి కుటుంబం,
ఈ రెండిటితోటి కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ 2 కుటుంబాలకి అనుచరులుగా ఉన్న వర్గాలతోటి లగడపాటి రాజగోపాల్ గారికి ప్రాక్సిమిటీ ఉంది, ఎఫినిటీ ఉంది. అంటే ఆయన ఒకవేళ ఒక కాల్ ఇస్తే డెఫినెట్గా ఆ 2 గ్రూప్స్ కూడా కలిసి పనిచేస్తాయి పార్టీలకు అతీతంగా. సో ఇన్ని ఫ్యాక్టర్స్, ఇన్ని సమీకరణాలు నెలకొన్న నేపథ్యంలో ఆయనైతే రైట్ క్యాండిడేట్ అవుతారని బీజేపీ భావిస్తోంది, అలాగే తెలుగుదేశం భావిస్తోంది, అండ్ జనసేన భావిస్తుంది. వైసీపీ ఎందుకు భావించట్లేదు? ఈ ప్రశ్న వస్తుంది సహజంగానే. ఆయనేమో అటు చూస్తే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన తలలో నాలుకలాగా వ్యవహరించాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అభ్యర్థిత్వాన్ని ఏమన్నా పరిశీలించే అవకాశం ఉందా? అసలు ముందర ఈయన ఒప్పుకుంటారా? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ బీయింగ్ పోస్డ్ బై సెవరల్ నెటిజన్స్ అనమాట. అంటే లగడపాటికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఒక క్రేజ్, ఒక సెలబ్రిటీ క్రేజు, దాన్ని ఏమంటారు, సినిమా స్టార్స్కి ఉండే క్రేజ్ ఎలా ఉంటుందో లగడపాటి గారికి కూడా, రాజగోపాల్ గారికి కూడా అటువంటి క్రేజే ఉంది. సో ఇప్పుడు ఇన్ని పార్టీలు ఆయన మీద ఫోకస్ పెట్టినప్పుడు పొత్తులు కుదిరితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, పొత్తులు కుదరకపోతే జనసేన, బీజేపీ అభ్యర్థిగా లేదా తెలుగుదేశం అభ్యర్థిగా ఇలా కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి గారి మాటను కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా విశ్వసనీయ కథనం. అలాగని చంద్రబాబు గారిని, తోసిరాజుని ఆయన లగడపాటి గారి ముందుకు వెళ్తారని ఎవరు అనుకోవట్లేదు. సో లగడపాటి నిజంగానే ఆయన ఆక్టోపస్ లాగానే ఎప్పటికీ ఒక పజిలే, ప్రహేళిక, ప్రవల్లికే. చూడాలి మరి ఎండ్ ఆఫ్ ది డే ఆయన తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుంది. లగడపాటి గారు ఏదో ఒక రోజు మీరే నేరుగా వచ్చి జనానికి చెప్పేయచ్చు కదా, ఈ టెన్షన్ ఎంత ఎందుకు?